హాయ్ ఓం ప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. బాగున్నారా సార్? మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదనుకుంటా, ఎప్పుడు ఎనర్జెటిక్ గా కనపడతా ఉంటారు. థ్యాంక్ యూ. సార్, చాలా వరకు కూడా మెన్ పవర్ పెరగాలి అని అంటే పురుషుల్లో సామర్థ్యం పెరగాలి అని అంటే మునక్కాయలు కానీ లేదనంటే మునగ ఆకు ఇవి తీసుకున్నాము అని అంటే సామర్థ్యం పెరుగుతుంది అంటారు. నిజమేనా అండి అది? 100% పెరుగుతుంది. కాకపోతే దానికి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే బేసిక్ గా మునక్కాడ తత్వం ఏంటంటే బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. అది మనకు మెయిన్ కావాల్సింది. దాంతోపాటు విటమిన్ డెఫిషియన్సీ, ఓకే, విటమిన్ ఏ డి డెఫిషియన్సీని ఓవర్కమ్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అయితే మనం ఇంతకుముందు వీడియోలు కూడా మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ ఎక్కడున్నారు, రైట్, ఆ వైఫల్యం ఎంతవరకు ఉంది, ఏ రేంజ్లో ఉంది అనే దాన్ని బట్టి ఈ మునక్కాడ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-80లో ఉన్నాడు అనుకోండి, మునక్కాడలు వాడా అనుకోండి, పర్ఫార్మెన్స్ ఆబ్వియస్గా పెరుగుతుంది. బట్ దానికంటే డౌన్గా ఉంటే, అంటే మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోలో మనం అవేర్నెస్ ఇచ్చాం, రైట్, అంటే ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కానీ, రైట్, మనం చాలాసార్లు చెప్పామంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, ప్రాపర్గా స్లీప్ ఉండాలి, ఓకే, ప్రాపర్గా టైంకి బోన్ చేయాలి, బోన్ చేసేటప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండదు, ఇవన్నీ చాలా వీడియోలో మనం చెప్పాం. సైంటిఫిక్గా మాట్లాడాలంటే అసలు ఏముంటాయి సార్ ఈ మునగాకులో కానీ మునక్కాయలో కానీ? మునగ ఆ కాడలో, మునగ ఆకులో కూడా ఏవైతే కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కెమికల్ కాంపోనెంట్స్ బేసిక్గా ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని పెంచుతాయి బాడీలో. రైట్, అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనం బయట నుంచి ఒక కాంపౌండ్గా మనం బాడీకి అందించలేము. బట్ ఎంతసేపు మనం చేయగలిగేది ఏంటంటే ఆ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్కి కావలసిన పరిస్థితుల్ని మనం ఏర్పాటు చేయడం అనమాట. అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఏర్పాటు చేయడం అనమాట. ఇలా చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. అంటే బాడీలో, అంటే మళ్ళీ మనం చెప్పుకోవాలంటే ప్రతి అవయవానికి బ్లడ్ ఫ్లో అనేది ఇంపార్టెంట్. ఓకే, అందులో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెక్షువల్ పర్ఫార్మెన్స్లో అంగం ఎరెక్ట్ అవ్వడానికి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మేము ఎన్ని మునక్కాయలు తిన్నా లేదు అని అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ లో దానిమ్మ పండు గురించి చెప్పారు. సో ఇట్లాంటివి తిన్నా, వాటర్ మిలాన్ జ్యూస్ తాగినా మాకు ఉపయోగం లేదండి, ఏదో ఊరికే ఇది చెప్పడానికి బాగానే ఉంది, మునగాకు తినండి, మునగాకు జ్యూస్ తాగండి, పొడి చేసుకొని తినండి, లేదంటే మునక్కాయలు తినండి అంటుంటారు కదా, ఎన్ని వాడినా మాకు యూజ్ లేదంటుంటారు. అంటే ఏంటి అక్కడ? అంటే ఇప్పుడు సైంటిఫిక్గా మీరు చెప్పేది అది రాంగా, లేకపోతే వాళ్ళల్లో ఉన్న డిఫెక్ట్ ఏమన్నా అధికంగా ఉంటుందా? సైంటిఫిక్గా నేను చెప్పేది 100% కరెక్ట్. ఇక్కడ రెండు విషయాలు అయి ఉండొచ్చు. ఒకటి, వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేకుండా ఉండొచ్చు, లేదా ఆ డ్యామేజ్ అనేది వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు అవేర్నెస్ చాలా వీడియోలో చెప్పాము ఏంటంటే 4 రీజన్స్ అని చెప్పుకున్నాం. ఒకటి బ్లడ్ ఫ్లో, విటమిన్ డెఫిషియన్సీ, నర్వ్ వీక్నెస్ ఆర్ టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ ప్రాపర్గా లేకపోవడం. ఈ 4గిట్లో ఏది పర్టికులర్ రీజన్ అనే విషయం మనకు తెలియదు. అది తెలియాలంటే మనం ఇందాక చెప్పుకున్నది ఇంకా మైన్యూట్గా టెస్ట్ చేయించుకోవాలి, దానికి 50,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. సో ఒకవేళ ఈ 2 రీజన్స్ అంటే బ్లడ్ ఫ్లో ఒకటి, విటమిన్ డెఫిషియన్సీ ఒకటి కనుక అయ్యి ఉంటే, మిగతా అంతా సక్రమంగా ఉంటే, బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని అసిమిలేట్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఆబ్వియస్గా మునక్కాడలు పనిచేస్తాయి. బట్ అందుకే మనం ఏం చేస్తామంటే, కారణం ఏదైనా అయ్యొచ్చు, ఈ కిట్ ఏదైతే ఇస్తున్నామో ఈ కిట్ ద్వారా విటమిన్ డెఫిషియన్సీ కానీ, బ్లడ్ ఫ్లో ప్రాబ్లం కానీ, లేదా నర్వ్ వీక్నెస్ కానీ, లేదా టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ కానీ, ఈ 4గిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కిట్ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే ఈ కిట్ అనేది ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, అది ఎందుకు వస్తుంది? స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వస్తుంది. మనం ఏదైతే ఈ ప్రోటీన్ సప్లిమెంట్ ఇచ్చామో ఈ ప్రోటీన్ సప్లిమెంట్ వల్ల ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, అంటే స్లీప్ బాగా వస్తుంది అనమాట. అంటే మళ్ళీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, దీంట్లో మనం ఎటువంటి యాడెడ్ షుగర్స్ కానీ ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ వాడకుండా న్యాచురల్గా ఫ్రూట్ బేస్ అయిన మాంక్ ఫ్రూట్ షుగర్ వాడామన్నమాట. అంటే ఇది ప్లాంట్ బేస్. ఓకే, సో ఈ మాంక్ ఫ్రూట్ అనేది ప్లాంట్ బేస్ ద్వారా వచ్చిన షుగర్ కాబట్టి దీని ద్వారా మళ్ళీ ఇంకా డయాబెటీస్ పెరగకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అంటే మనం తినే ఫుడ్లో ఓకే ఏమాత్రం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ నార్మల్ టీ తాగే దాంట్లో కూడా, రైట్, ఆ టీ అంటే బాడీలో మ్యాక్సిమం 12 grams కంటే ఎక్కువ పర్ డే షుగర్ తీసుకోకూడదు. సో అందుకే టీలో కూడా షుగర్ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ గ్రీన్ టీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అలాగే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కొరకు ఈ షిలాజిత్, రైట్, హనీ స్టిక్తో చేసిన ఈ షిలాజిత్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అలాగే నర్వ్ వీక్నెస్ కొరకు ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. రైట్,
అలాగే విటమిన్ డెఫిషియన్సీ కొరకు ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. అలాగే మనం ఏంటంటే ఈ అంగం పైన అప్లై చేయడానికి ఈ క్రీమ్ కూడా ఇస్తున్నాం. ఓకే. సో ఎప్పుడైతే క్రీమ్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ 1 అవర్ బిఫోర్ క్రీమ్ అప్లై చేస్తే అంగానికి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, అక్కడ ఉన్న నర్వ్స్ అని కూడా యాక్టివేట్ అవుతాయి. సో ప్రాపర్గా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సార్ ఇది ఏమైనా కోర్స్ లాగా యూజ్ చేయాలండి, అంటే ఏజ్ని బట్టి ఉంటుందా, లేదు అని అంటే అందరికీ ఏమైనా ఒక కోర్స్ అనేది డిజైన్ చేస్తారు? బేసిక్గా ఇది ఏజ్ని బట్టి కాకుండా ఇంటెన్సిటీ, ప్రాబ్లం తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఒక క్లయింట్ వచ్చారు, రైట్, అతని ఏజ్ 68 years ఏజ్. అతను 48లో ఉన్నప్పటి నుంచి అతనికి ప్రాబ్లం ఉంది, అంటే 20 years నుంచి ప్రాబ్లం ఉంది అనమాట. ఓకే. సో ఆ ఇంటెన్సిటీ అంటే రీసెంట్గా అటాక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 monthsలో వాళ్ళు నోటీస్ వచ్చారనుకోండి, వాళ్ళకు 6 monthsలో ఈజీగా క్లియర్ అయిపోతుంది. అంటే దీనిలో మనకు 2 వేరియంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి 6500 బేసిక్ వేరియంట్ ఉంటుంది, అలాగే 8500 సెలబ్రిటీ వేరియంట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 6500 తీసుకుంటే అట్లీస్ట్ ఒక 6 months పడుతుంది టోటల్గా కంప్లీట్ బయటికి రావడానికి. బట్ వాళ్ళు రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం మినిమం 3 months పడుతుంది. 3 months రెగ్యులర్గా యూజ్ చేయాలి. అదే సెలబ్రిటీ కిట్ అనుకోండి, ఒక 3-4 monthsలో వాళ్ళకి కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఎస్, ఇది మొత్తానికి సమస్యని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, అంతేగాని ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళకి అనేది అయితే ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే మనకు సైన్ అప్ చేస్తారో, వాళ్ళు మన దగ్గర పర్సనల్గా కాల్ మాట్లాడతారో, అలా మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి డీటెయిల్గా డేటా అంతా తీసుకుంటాం, అంటే దాన్ని బట్టి మనము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు కూడా మనము ఓం ప్రకాష్ గారు చెప్పే మాట ఏంటంటే, చాలా వరకు మన ఫుడ్తోనే మనకున్న సమస్యను అయితే దాన్ని ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చు. కానీ అది కూడా మనం తీసుకున్నా సరే ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం న్యూట్రీ ఫుడ్స్ సప్లిమెంట్స్ అయితే వాడాలి అని చెప్పేసి అంటున్నారు. సో జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వారి మెన్ పవర్ కిట్ అయితే అవైలబుల్లో ఉంది ఈ మెన్ సమస్య ఉన్న వాళ్ళకైతే. సో దీన్ని ఆర్డర్ చేసుకుంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.